నేను చేసాం. 2024 ఎన్నికలకు ముందు బాగా ప్రచారంలోకి వెళ్ళినటువంటి అంశాల్లో రిషికొండ ఒకటి. సుమారుగా 550 కోట్ల రూపాయల ఖర్చుతోటి నిర్మించినటువంటి అత్యంత అధునాతనమైనటువంటి విలాసవంతమైనటువంటి భవనం. దాన్ని ఎందుకు నిర్మించారు ఆ రోజు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇతిమిద్దంగా చెప్పలేదు కూడా. దాన్ని ఒక సమయంలోనేమో పర్యాటక శాఖ వాళ్ళు కడుతున్నారన్నారు. ఆ తర్వాత ఏమో నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ విడుదల చేయడానికి అన్నారు. మరొక సమయంలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో గెలిచి విశాఖ నుంచి పరిపాలన సాగిస్తారు, అందుకే మేము భవనాన్ని కడుతున్నాం అని చెప్పేసి కొంతమంది అప్పట్లో చెప్పారు. ఏదైనా అఫీషియల్గా మాత్రం ఫలాని అవసరం కోసం మేము రిషికొండను కడుతున్నామని చెప్పి ఎక్కడ జీవో అయితే రిలీజ్ చేయలేదు. అలాంటి పరిస్థితుల నడుమ అసలు అక్కడ జరిగినటువంటి అవినీతి కానీ, రిషికొండకు సంబంధించినటువంటి నిబంధనల ఉల్లంఘన కానీ, గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పులు ఇవన్నీ కూడా ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చాయి. సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 11 స్థానాలకు పరిమితం అయ్యారు. మరి ఇప్పుడు రిషికొండని వినియోగించుకోవాల్సింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు 550 కోట్లు పెట్టి కట్టారు. ఎందుకు కట్టారో ఆయనకి అవగాహన లేదు. అయితే ఆయన పర్పస్ ఏంటి? మళ్ళీ అధికారంలోకి వస్తే అక్కడి నుంచి పరిపాలన సాగించాలనేది. సరే, ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆ భవనాన్ని ఇమీడియట్గా ఏదో ఒక దానికి ఉపయోగించాలి. ఎందుకంటే 500 కోట్ల రూపాయలు అంటే అదేమీ చిన్న అమౌంట్ కాదు. అది ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ము. దాన్ని సద్వినియోగం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకనంటే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పి అంటున్నారు, మంచి ప్రభుత్వం అని అంటున్నారు. మరి మన సొంత ఆస్తులు నిరుపయోగంగా ఉంటే కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు మనం ఎవరికైనా అద్దెకి ఇవ్వటమో లేదంటే దాన్ని వేరే రకంగా ఉపయోగించుకోవడం చేస్తాం కదా. మరి ఈ ప్రభుత్వం రిషికొండ మీద ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ప్రజలు అనేక రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్రకి గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు గారు అయితే ఏకంగా దాన్ని మెంటల్ హాస్పిటల్ చేయాలన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోతుంది, అది జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు కాబట్టి దాన్ని మెంటల్ హాస్పిటల్ చేయండి అని చెప్పి ఆయన ఏదో ఒక సలహా ఇచ్చారు కిడ్డింగ్గా. అలాగే కొంతమంది మంత్రులేమో రకరకాలుగా దాని మీద సజెషన్స్ ఇచ్చారు. ప్రజలు మెయిల్స్ రూపంలో అలాగే SMS రూపంలో అనేక రకాలుగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వీటన్నిటిని క్రోడీకరించి దాన్ని ఏదో ఒక దానికి పర్పస్కి ఉపయోగించాలని చెప్పి ఒక కమిటీని కూడా వేశారు. కానీ ఇప్పటి వరకు ఆ పర్యాటక శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి MDగా ఉన్నటువంటి అమరాపాలి కానీ లేదా ఆ పర్యాటక శాఖ కానీ ఆ రిషికొండను ఏం చేయాలి అనే దాని మీద ఫైనల్ చేయలేదు. ఈవెన్ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో రిషికొండ గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం 2 సంవత్సరాలు దాదాపుగా అవుతున్నప్పటికీ రిషికొండను ఏం చేయాలి అనే దాని మీద స్పష్టత రాకుండా ఉంది ప్రభుత్వానికి. మరి ఇది ప్రజా ధనంతో నిర్మించినటువంటి భవనం కాబట్టి దాన్ని సద్వినియోగం చేయకపోతే మెయింటెనెన్స్ భారీగా అవుతుంది. దాదాపు కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ అవుతుంది. దానికి ఒక పైసా ఆదాయం రాకపోగా మెయింటెనెన్స్ కింద కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.